15వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ సిబ్బంది నిరసన కార్యక్రమం. గరిటెలతో కంచాలు కొట్టి చెవిలో పువ్వు పెట్టి అంగన్వాడీలు వినూత్న ప్రదర్శన. శిబిరంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రభువును వేడుకున్న అంగన్వాడీ సిబ్బంది. తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలో సమ్మెబాట పట్టిన అంగన్వాడీల నిరసన కార్యక్రమం మంగళవారం 15వ రోజుకు చేరుకుంది. మంగళవారం అంగన్వాడీ సిబ్బంది గరిటెలతో కంచాలు కొట్టి చెవిలో పువ్వు పెట్టి వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది క్రిస్మస్ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించి తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేసేలా చూడాలని యేసుక్రీస్తును వేడుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని గత 15 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది తమ ఇళ్ల వద్ద వంట వార్పు మానుకొని రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. పాదయాత్ర సమయంలో తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇంతవరకు అమలు చేయకపోవడం ఏరు దాటాక తెప్ప తగలెట్టినట్టు మాదిరిగా ఉందన్నారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ సిబ్బంది పట్ల మొండి వైఖరి అవలంబించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనం పెంచడమే కాకుండా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రత్నం, మూరా శుభరత్నం, షేక్ హసీనా పర్వీన్, పి మంగాయమ్మ, పి ప్రభావతి, పి గంగాదేవి, కుమారి, జీ రత్నం, ఎస్ ఎలిజబెత్ రాణి, మండలంలోని అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నామండి. 30 సంవత్సరాలు సర్వీస్ చేసి మేము ఇంటికి వెళ్ళేసరికి మాకు ఒక రిటైర్మెంట్ కానీ పెన్షన్ కానీ అలాంటిది ఏమీ లేదండి. మేము పెన్షన్ 5 లక్షలు పెన్షన్ ఇమ్మని అడుగుతున్నామండి. ఎందుకంటే రేపు ముసలి అయిన తర్వాత మా పరిస్థితులు ఎలా ఉంటాయో, మమ్మల్ని చూసి వాళ్ళు ఎవరు ఉంటారో ఏమీ అర్థం కావట్లేదండి. కనీసం గవర్నమెంట్ స్పందించి మాకు పెన్షన్ అని ఇచ్చిందనుకోండి, దాంట్లో మేము ఏదో కొంత సేవ జరగడానికి బాగుంటుందండి. ఎన్నో సేవలు చేస్తున్నామండి. ఇదివరకు తల్లులకి ఇమ్యునేషన్ అంటే ఏంటో తెలిసింది కదండి. ఈ రోజు ఇమ్యునేషన్ అంటే వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళి ఇంజక్షన్ చేయించుకోవడం దాకా మేము తల్లుల్ని మోటివేషన్ చేయడం ఏంటి, ఒక ఆపరేషన్ చేయించామంటే ఈరోజు ఇక్కడ ఆడపిల్లలతో ఆపరేషన్ చేయించుకోమని మేము చెప్పకుండానే తల్లుల్లో అవేర్నెస్ పెంచామండి. ఎన్నో సేవలు మేము ఈ సేవ చేసామండి ఇప్పుడు దాకానే. కానీ మా సేవను గుర్తించకుండా, మా యొక్క బాధను అర్థం చేసుకోకుండా, మా యొక్క కనీస వేతనాలు పెంచకుండా ప్రభుత్వం ఇలా నిమ్మకు నీరెట్టినట్టు ఉండడం మాకేమీ బాగోలేదండి. కనీసం ఇప్పటికైనా మా యొక్క ఆకలి బాధలు తెలుసుకుని ఆ ప్రభుత్వం దిగొచ్చి మాకు యొక్క జీతాలు పెంచాలనేసి మేము జగన్ గారిని కోరుకుంటున్నామండి. మేము మాట తప్పను మడం తిప్పను అనేసి మాకు హామీ ఇచ్చారండి. ఆయన తెలంగాణ కంటే అధికంగా వేతనం 1000 రూపాయలు వేతనం అధికంగా ఇస్తామని చెప్పారండి. కానీ ఆ మాట ఆయన మర్చిపోయినట్టున్నారండి. ఎందుకంటే అక్క చెల్లెమ్మలు అనేసి మమ్మల్ని రోడ్డు పాలు చేశారండి. ఈరోజు అక్క చెల్లెళ్ళని నేను ఎన్నడూ వెన్నంటి ఉంటాననేసి అన్నారు. కానీ ఈరోజు మా పరిస్థితి రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడిందండి. కాబట్టి ఇప్పటికైనా మా బాధను తెలుసుకుని మమ్మల్ని జీతాలు పెంచి మమ్మల్ని ఈ సమ్మె విరమించేటట్టు చేయాలని కోరుకుంటున్నాను.